వందనాలు. సలాం అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరము దేవుడి కొరకు సాగపడాలి. నేను ఒకప్పుడు యేసు ప్రభువారు అంటే నాకు తెలియదు. నేను అసలు ఆ మందిరాలకైనా మనం చూసేవాళ్ళం కాదు. యేసు ప్రభుకి ఎప్పుడైతే ఆయన నా నిద్రలో కలలో వచ్చారో, ఆనాడు నన్ను ఎప్పుడైతే ఆయన ముట్టారో, ఆనాడు నుంచి ఈరోజు దాకా నేను ఆయనకు దేవుడు నాతో పాటు నాకు కాపలా ఆయనేనేమో కానీ నేను ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన కొరకు ప్రార్థిస్తున్నాను, అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభువారు నాకు చేసిన మేలు చాలా గొప్పది. నా తల భాగము ఇప్పుడు కూడా అలాగనే ఉంది. ఆ భాగంలో అది అనుభవించే వారికి తెలుసు. అలాగ అంటే ఒక వెనుక మీద వెనుక అలాగ వెక్కిపోతుంది. చిన్నగా ఇలాగా నేను తీసుకుంటాను. ఆ స్థితిలో కూడా దేవుడు నన్ను కాపాడి ఉంచుతున్నాడు. నేను ఎందుకు దేవుణ్ణి నమ్మాను అని చాలామంది డౌట్గా ఉండొచ్చు. ఎప్పుడైతే నాకు దేవుడు పరమ వైద్యుడు అంటే, పరమ డాక్టర్ అంటే నిజంగానే యేసు ప్రభువేనండి. నన్ను కాపాడి రక్షించిన దేవుడు. నేను ఎప్పుడు కూడా ఆయనకు మర్చిపోలేను. నా ఊపిరి ఉన్నంతసేపు, నా రక్తంలో ఆయన జీవం పోసిన జీవం ఉన్నంతసేపు నేను ఆయన సేవ చేస్తాను, ఆయన సేవలో ముందుకు నడుస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నన్ను బతికించిన దేవుడు. ఏమిచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. ఆయన సేవ చేయటానికి షేక్ రజియా పాస్టర్గా మరి యెహోవా వీరే ప్రార్థన మందిరానికి మరి ఇక్కడ స్థాపించబడి, మరి దేవుడు నాకు మంచి పాస్టర్ గారు జోసెఫ్ గారు, ఆయన చేతుల మీదుగా నేను రక్షణ పొంది ఈరోజు నేను ఎంతగానో అభిషేకం పొంది ఆయన చిత్తంలో నడిచి ఆయన కొరకే జీవిస్తున్నాను. కానీ మళ్ళీ ఒకటి గమనించండి, నాకు చదువు కూడా లేదండి. దేవుడిచ్చిన జ్ఞానము చాలా గొప్పది. దేవుడి జ్ఞానం చదువుకున్నా కూడా జ్ఞానం లేకపోతే దేని పనికిరాము. చదువు సేవకు అవసరం కాదు. చదువు సేవకు అసలు అడ్డంకు కూడా కాదండి. జ్ఞానమే అవసరం. దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన మనసు, దేవుడిచ్చిన తలింపు మనకుంటే ఈ లోకమన్నిటికీ మనం జయించవచ్చు. దేవుడి పాదాల దగ్గర స్థలము సంపాదించుకోవచ్చు. పరలోక రాజ్యం కూడా మనకు ఏర్పరుస్తాడు దేవుడు. అందరము కలిసి ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా, ఈ లోకానికి తండ్రి, భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడిని కూడా నువ్వు దేవుడివై ఉన్నావు. ఈ భూమి మీద సర్వము నీది కాబట్టి తండ్రి, ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించి ఘనపరచండి. మీ నామానికి మహిమ తీసుకురండి. ప్రతి వారిని దీవించండి. ప్రతి పనిలో తోడుగా ఉండండి. పంట భూమును మీరు ఆశీర్వదించండి. రాకపోకలు ఆశీర్వదించండి. అయా కరెంటు వాళ్ళను, అయా రైతు బిడ్డలను, కరెంటు వాళ్ళను, అయా మున్సిపాలిటీ వాళ్ళను, అలాగనే డాక్టర్ల సిస్టర్లను, పోలీసు వాళ్ళను, అలాగనే తండ్రి సైనికులను, సేవకులను, ఈ లోకంలో ఉన్న ప్రతి వారు గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రం. మీరు దీవించి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు, ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. బిడ్డల చదువులు, ఉద్యోగాలు, సమాధానం, ప్రేమ, కుటుంబాల్లో తగ్గింపు, జీవితం, మారు మనసు ఇవ్వండి నాయన. మీ రక్షణ పొందటానికి కూడా మీరు ఆశీర్వదించండి. ఘనమైన కార్యాలు మీరు జరిపించండి. మీ నామానికి మహిమ తీసుకురండి. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రం. నేను వెళ్తున్న మార్గంలో మీ తోడుగా ఉండండి. నాకన్నా ముందు మీరు నడవండి. తండ్రి, గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రం. ప్రతి కుటుంబంలో కూడా మీరు ఆశీర్వదించండి. ఈ భవానీ కాలనీ తండ్రి మీరు ప్రేమించి మరి ఇక్కడ నాయన మీ మందిరం కట్టారు. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రం. ప్రతి కుటుంబంలో నడవండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి బాధల్లో నుంచి విడుదల దయచేయండి నాయన. కష్టాలు, బాధలు, అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. సమస్తం ఎరిగై ఉన్నారు నాయన. ఏదైతే కొలతగా ఉందో అది భర్తీ చేయండి. బిడ్డలు లేని వాళ్లకు బిడ్డలకి ఇవ్వండి నాయన.
అయ్యా యేసయ్య, ఆహారము లేని వాళ్లకు ఆహారము అందివ్వండి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో నేను వెళ్తున్న మార్గంలో యేసే నా తోడు నీడ అని నేను అనుకుంటున్నాను. ఆ దేవుడే నన్ను నడిపిస్తున్నారు. ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. మీరు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ కుటుంబానికి నడుస్తాడు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వందనాలమ్మ మీ అందరికీ.